AP Deputy Chief Minister Pawan Kalyan addressing in the AP Assembly session. Let's watch the live. ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అనేది బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 పైసలు మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ ఉంచడం అయింది. 275 మంది పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం అయింది. చాలా సుదీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు డాక్టర్ వాల్మీకి పాసార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష. అన్ని నియోజకవర్గాల్లో ఉంది. లక్ష్యం పేదలకు వలసలు నివారించడం, సామాజిక భద్రత, ఆదాయ భద్రత కల్పించడం. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష. 100 పని దినాలు రోజుకు 300 రూపాయల కూలీ ఇస్తారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో 260 రూపాయలు యావరేజ్ గా ఉంటుంది. దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి 6,450 కోట్లు, కర్నూలు జిల్లాలో 210 కోట్లు, ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే 16 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకి పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష. జేసీబీలతో పనులు చేసి గుంతలు తవ్వారు అధ్యక్ష. చేసిన పనులు మళ్ళీ చూపెట్టి, అంటే ఒకే పని చేసి ఉంటారు 5 ఏళ్ళు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష. పనికి రాని వాళ్ళందరినీ, ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ మస్టర్లందరినీ కూడా మస్టర్లుగా కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలు పెట్టారు. అంతేందుకు మా ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోన్లో చూశాను అధ్యక్ష. పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు. పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన, ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఆ రాజకీయ నాయకుడే కాబట్టి నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే మస్టర్లు ఇస్తారు.